హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మాతృభాషకే ప్రతి అంటే యూనిట్ 2లో మనకి ఫస్ట్ లెసన్ అనమాట. ఇది సెమిస్టర్ 2 వాళ్ళకి, డిగ్రీ స్టూడెంట్స్కి హిందీ. సో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సెమిస్టర్లో కంపల్సరీ దీని మీద 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ 2 క్వశ్చన్సే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము, అది కూడా ఈజీ వేలో. ఓకే, సో చూడండి, మాతృభాష అనగానే మనకు తెలుసు అందరికీ మదర్ టంగ్. సో మదర్ టంగ్ గురించి భారతేందు హరిశ్చంద్ర గారు పోయట్, ఇక్కడ మనకి కవి, ఆయన ఒపీనియన్ అనేది తెలియజేస్తున్నారు ఇందులో మనకి. చూడండి, ఇది ఆధునిక కవిత అనమాట. టెక్స్ట్ బుక్లో అయితే కవితనే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి కనుక ఇంకా నోట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కవి పరిచయ్ అంటే భారతేందు హరిశ్చంద్ర గారి యొక్క కవి పరిచయి మనకి 10 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్కి ఇవ్వచ్చు కనుక సో కవి పరిచయం ఫస్ట్ చూసుకుందాము. ఇప్పుడు మీకు చూపించే విధంగా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానే నోట్స్ అనేది, ఫుల్ నోట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. సో 100 రూపీస్ మాత్రమే. కావాల్సిన వాళ్ళు మెయిల్ చేస్తే నేను నోట్స్ అనేది పంపిస్తాను. ముందుగానే మీ ప్రిపరేషన్కి అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇలా చాలామంది తీసుకొని వాళ్ళు మంచి మార్క్స్తో, మంచి గ్రేడ్స్తో పాస్ అయ్యారు. సో లేట్ చేద్దాం, మన లెసన్లోకి వెళ్దాము. కవి పరిచయం చూస్తే మనం భారతేందు హరిశ్చంద్ర గారు 1850 నుంచి 1885 ఆయన लाइफ टाइम. सो आधुनिक हिंदी साहित्य का जन्मदाता माने जाते हैं. आधुनिक हिंदी साहित्यानिके आयन जन्मदाता, फस्ट पोएट अन्नमाट అని పిలువబడతారు. హిందీ మే నాటక సాహిత్యకి రచన భారతేందునే పహలీ బార్ కి. సో ఈ నాటక సాహిత్యాన్ని రచించడం అనేది భారతేందు గారే ఫస్ట్ చేశారన్నమాట, ఆయన స్టార్ట్ చేశారు. ఉన్కి ప్రతిభ అంటే ఆయన యొక్క టాలెంట్ బహుముఖి అంటే సో ఇంకా ఎన్నో మెనీ వేస్లో ఆయన టాలెంటెడ్ అనే అర్థం. సో నాటక్, కథా సాహిత్య, నిబంధ, కవిత ఇవన్నీ విధ అంటారు. ఇదంతా సాహిత్యమే, సాహిత్యకి విధ అంటారనమాట. సో అందులో ఇన్ని వస్తాయి. ఆది వివిధ క్షేత్రోమే, క్షేత్రం అంటే ప్లేసెస్, ఇన్ని ప్లేసెస్లో ఉన్హోనే కార్య కియా, ఆయన తన వర్క్ చేయడం జరిగింది, ఆయన రాయడం జరిగింది. సాహిత్యక ఇతిహాసమే ఉన్కే కాల్కో, సో సాహిత్య ఇతిహాసంలో, హిస్టరీలోనే సో ఆయన కాలాన్ని ఏమంటారు, భారతేందు యుగ్ అని పిలువబడుతుంది అనమాట. భారతేందు యుగ్ కహా జాతా హై. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్, ఆప్కి కవితాओं దేశ్ ప్రేమ్, ఆయన రాసినటువంటి కవితల్లో, రచనల్లో దేశ ప్రేమ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సామాజిక్ సుధార్ మీన్స్ కరెక్షన్స్. సామాజిక్ అంటే సొసైటీలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటి గురించి మాట్లాడడం, చెప్పడం, రాయడం అనేది జరిగింది. ఆది నవీన భావన ఒక చిత్రాన్ని మిల్తా హై. నవీన భావన, కొత్త భావనలను, వాళ్ళ ఫీలింగ్స్ని, ఆలోచనల్ని మనకి ఆయన కవితల్లో చూడొచ్చు మనం. वे बड़े भक्त थे, भक्त मतलब देशभक्त थे. यह భక్తి उनकी कविताओं में विशेष रूप से देखने को मिलती है. అది మనకి ఆయన కవితలు చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. భారతేందుకి భాష సరల్ చల్తీ హుయి और ముహావరేదార్ భాషా హై. సరల్ అంటే ఈజీ కదా, చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. అలాగే ముహావరే అంటే ఇడియోమెటిక్ వర్డ్స్, ఇడియమ్స్ అంటారు కదా. సో కమర్ టూట్ గయి, ముక్తిదళంలో మనం చదువుకున్నాం అలా అనమాట, నడుము విరిగినట్టు అయింది. ఇటువంటి వర్డ్స్ అనేవి ఆ సెంటెన్సెస్ ముహావరేదార్ భాష, అవి యూస్ చేస్తూ మనకి ఆ కవితల్లో ఉంటుందని అర్థం. ఓకేనా. సో కవి పరిచయం నేను ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ మాత్రమే ఇచ్చాను, అవి చదువుకొని మనకు 4 మార్క్స్కైనా అది సరిపోతుంది. ఇన్ కేస్ 10 మార్క్స్ కవి పరిచయం అడిగితే, మోస్ట్లీ అడగట్లేదు ఈ మధ్య మోడల్ పేపర్స్లో, సో అడిగితే కనుక ఇది రాసి దీని రిలేటెడ్ సారాంశం కొంచెం రాసినా సరిపోతుంది అనమాట. ఓకేనా. కమింగ్ టు ద సారాంశ్. కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, సారాంశ్. మనకి సారాంశం అడిగినప్పుడు కూడా కొంచెం కవి పరిచయం రాసుకొని అప్పుడు సారాంశం అనేది స్టార్ట్ చేయండి, ఎఫెక్టివ్గా ఉంటుంది, మార్క్స్ బాగా పడతాయి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ప్రస్తుత కవిత అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవిత మనకు ఉంది, చూడండి ఒక్కొక్క కవిత. సో దానికి మీరు చూసుకోవాలి. ప్రస్తుత కవిత మాతృభాష కే ప్రతీకే కవి శ్రీ భారతేందు హరిశ్చంద్ర జీ హై. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, యానిటేషన్స్ ఉంటాయి చూసారా. సో టెక్స్ట్ బుక్లో ఉన్న యానిటేషన్ మీకు లాస్ట్లో చూపిస్తాను, అవి కూడా టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందో. సో అవి మనకి ఎగ్జామ్ పేపర్లో ఇస్తారు. యానిటేషన్ అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు రాయమని అడుగుతారనమాట. అప్పుడు మనం కవి పరిచయం సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ ఫస్ట్ 2 లైన్స్ని మనం అందులో రాసేసుకోవచ్చు. ప్రస్తుత కవిత మాతృభాషకే ప్రతీకే కవి శ్రీ భారతేందు హరిశ్చంద్ర జీ హై. ఆ రెండంటి కవి పేరు, లెసన్ పేరు అనేది ఇందులో వచ్చేస్తుంది. ఈ కవితమే కవి కహతే హైకి అంటే అది సందర్భంగా మనం రాసుకోవచ్చు. కవి ఏం చెప్తున్నారు, మాతృభాషకి ఉన్నతి అంటే డెవలప్మెంట్ కదా. సో మాతృభాష డెవలప్ అయితేనే జీవన్ మే సంపూర్ణ ఉన్నతి హై, లైఫ్లో కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు.
लोगों को बहुभाषा ज्ञान सराहनीय है. సరాహనీయ అంటే పొగడదగింది. మీనింగ్స్ రాసుకున్నాం డెఫినెట్గా, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో బహుభాషా జ్ఞానం అంటే ఏంటి, ఎక్కువ భాషలు లాంగ్వేజెస్ తెలుసుకోవడం అనేది సరాహనీయ, పొగడదగిందే. యది ఎప్పుడు వే పెహలే అప్నీ భాషా కా పూర్ణ జ్ఞాన్ రఖే, ఫస్ట్ మన భాష, మన మాతృభాష అనేది మనకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు అనమాట. अंग्रेजी पढ़ने से सच है कि हमें अनेक विषयों की जानकारी होती है. अंग्रेजी అంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ చదివినట్లయితే నిజమే, ఖచ్చితంగా అనేక విషయంకి జాన్కారీ, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. లేకిన్ యది ఉసే అపని భాషా హీ నహీ ఆతీ తో, ఒకవేళ మన భాష మనకి రాకపోయినట్లయితే హమారా జ్ఞాన్ వ్యర్థ రహ జాతా హై, మన జ్ఞానం, మన నాలెడ్జ్ వేస్ట్ అవుతుంది, వ్యర్థం అవుతుంది. హమ్ హీన్ సే భీ హీన్ కహలాతా హై, చాలా హీనులుగా చెప్పబడుతాం అన్నమాట, సమాజంలో పిలువబడతాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సమాజ్ కా కోయి ఉద్ధార్ తబ్ కర్ సక్తా హై, సొసైటీని ఎవరైనా ఎప్పుడు ఉద్ధరించగలుగుతారు, ఎప్పుడు మంచి చేయగలుగుతారు, జబ్ వహ్ స్వయం అప్నే ఘర్ కో సహీ సంభాల్తా హో, తన ఇంటిని తన చక్కబెట్టుకున్నప్పుడే సొసైటీనికి ఏమైనా చేయగలుగుతారు ఎవరైనా. జైసే ఎలా అంటే హమ్ అప్నే శరీర్కి తందృస్తి, మన బాడీ యొక్క తందృస్తి అంటే ఏంటి, హెల్దీగా, और बल पर ध्यान देते हैं, ఎలా అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటామో, वैसे ही మాతృభాషా కో హుష్ట్ పృష్ట్ రహనా చాహియే, మాతృభాషను కూడా హెల్దీగానే ఉంచాలి, ఫుల్ఫిల్గా ఉంచాలని చెప్తున్నారు. నిజ్ భాష మీన్స్ మాతృభాష, ఉన్నతి మీన్స్ మదర్ టంగ్, ఈ మన మదర్ టంగ్ డెవలప్ అయినప్పుడే, ఉన్నతికే బినా మీన్స్ వితౌట్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ మదర్ టంగ్ క్యా కోయి జిందగీ మే సఫల్ హో సక్తా హై, ఎవరైనా లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతారా. లాఖోం ఉపాయ్ కోజ్నే పర్ భీ, లక్షల ఉపాయాలు వెతికినప్పటికీ, కోజ్నా అంటే సర్చింగ్, వహ పతన్ కే గర్త్ మే పడ్ జాతే హే, పతన్ అంటే డిస్ట్రాయ్ అవ్వడం, అంటే పతనం అయిపోవడం అనమాట, పతనం వైపే వెళ్తావు. ఒకవేళ మనకి సరిగ్గా నువ్వు నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు నీ మాతృభాష ఫస్ట్ నీకు బాగా వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఇక్కడికి 2 పారాగ్రాఫ్స్ అయినాయి కదా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్. కవి कहते हैं कि घर के लोग एक मन और एक प्राण जैसे रहते हैं. ఇంట్లో పీపుల్ ఎలా ఉంటారంట, ఒక ప్రాణం లాగా ఉంటాం ఇంట్లో, ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో वैसे ही అలాగే एक भाषा మాతృభాష का अध्ययन करना चाहिए. సో ఫస్ట్ కంప్లీట్గా మన భాష మీద మనకి కమాండ్ ఉండాలి, మనం నేర్చుకోవాలి. అధ్యయన్ మీన్స్ లెర్న్, నేర్చుకోవడం. తभी దిల్ కా మూర్ఖత్వ మిట్కర్ సబ్ నిర్మాణ్ కి ఓర్ బడితే హే, అప్పుడే మన మనసులో మన మూర్ఖత్వం పోయి మనం డెవలప్మెంట్ వైపు ఎదరికి వెళ్ళగలుగుతామని చెప్తున్నారు. సబ్సే లాభ్ యహ హైకి, అన్నిటికన్నా లాభం ఏంటంటే విద్యాక ఆరంభ. సో ఎడ్యుకేషన్ అనేది స్టార్టింగ్ మాతృభాషమే కర్నా చాహియే, మాతృభాషలోనే మనం చెయ్యాలి. हम अपनी विभिन्न कलाओं और विज्ञानों का प्रचार सिर्फ मातृभाषा में करना है. సో మనం ఏదైనా ఒక జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం, విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం, కళలు నేర్చుకోవాలనుకుంటున్నాం, అవన్నీ కూడా ఫస్ట్ మనం మాతృభాషలోనే నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు మాతృభాష కాకుండా, అంటే మన మదర్ టంగ్ కాకుండా వేరే లాంగ్వేజెస్లో మనకు డైరెక్ట్గా చెప్పేస్తే మనకి ఏమైనా అర్థమవుతుందా, అర్థమవుదు కదా. సో అందుకని మన మాతృభాషలోనే ఏదైనా విద్యను మనం స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. భారతదేశ్ మే భిన్నత అధిక హే, భారతదేశంలో భిన్నత ఎక్కువ, భిన్నత మీన్స్ డిఫరెన్సెస్ ఎక్కువ కదా. यानी भिन्न भाषाओं के ఎలా डिफरेंट लैंग्वेजेस, అలాగే भिन्न जातियों के डिफरेंट कास्ट और भिन्न प्रांतों के डिफरेंट प्लेसेस लोग यहाँ दिखाई देते हैं. पीपल మనకి ఇక్కడ కనిపిస్తారు. कवि कहते हैं कि भारत में रहने वाले सब भारतीय है, बट वे सब क्या है, भारतीय इंडियंस है. और भारतीयों की एक राष्ट्रभाषा है, భారతీయులకి ఏ భాష ఉంది, ఒక రాష్ట్ర భాష ఉంది. ఏంటా రాష్ట్ర భాష, హిందీ. ఉసే సబ్కో సీక్నా ఆవశ్యక్ హే, సో అందరికీ రాష్ట్ర భాషని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కవి మాతృభాష హిందీ, ఓకే. సో దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. మన మాతృభాష తెలుగు, మనం తెలుగు నేర్చుకుని కూడా మన రాష్ట్ర భాష అయినటువంటి హిందీని నేర్చుకోవాలి. భారత్కి ఉన్నతి కా और कोई उपाय नहीं है, ఇండియా డెవలప్ అవడానికి ఇంతకన్నా వేరే ఐడియా లేదు. ఎందుకంటే అందరికీ వచ్చిన లాంగ్వేజ్ హిందీ గనక వీ కెన్ కమ్యూనికేట్ ఎనీవేర్ విత్ ఎనీవన్ కదా. మనం ఎవరితోనైనా ఎక్కడైనా కూడా ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం హిందీ నేర్చుకుంటే మన ఇండియాలో. సో కమింగ్ టు ద లాస్ట్ पैराग्राफ. भारतेंदु हरिश्चंद्र जी इस कविता के द्वारा एक शाश्वत सत्य का आविष्कार करते हैं.
శాశ్వతమైన సత్యం అది. ఎప్పుడూ కూడా మాతృభాష ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన మాతృభాష మనం నేర్చుకోవాలి. మాతృభాషలోనే మనకి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఏ విద్య అయినా మనం మాతృభాష నుంచి నేర్చుకుంటాం. ఫ్యామిలీ నుంచే మన మదర్ టంగ్ మనం నేర్చుకుంటాం. సో జైసే మాతా సే హమ్ ప్యార్ కర్తే హై, ఎలా అయితే అమ్మని మనం ప్రేమిస్తామో वैसे ही మాతృభాష కా సంపూర్ణ జ్ఞాన్ రఖ్నా, అలాగే మాతృభాష పట్ల కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోవడము మన కర్తవ్యం. కర్తవ్యం మీన్స్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్ డియర్స్. సో మీకు అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ లెసన్. నోట్స్ కూడా మీకు ఇందులో మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇలాగే మొత్తం నోట్స్ ఉంటుంది విత్ సందర్భసహిత వ్యాఖ్యలు కూడా అనమాట. అంటే మన కబీర్దాస్, సూర్దాస్ అన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 15 క్వశ్చన్స్ నోట్స్ కూడా రెడీగా ఉంది. జస్ట్ మెయిల్ చేయండి. నాకు చాలామందికి మెయిల్ చేయడం కూడా రావట్లేదు. సో అలాంటప్పుడు తెలుసుకొని చేయగలిగితే చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ అనేది నేను ఒకటి ప్రొవైడ్ చేస్తాను మీకు. సో దాని ద్వారా అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నోట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.